100వ కీర్తన 100వ కీర్తన చదువుకున్నాము. 5 వచనాలు ఉన్నాయి అందులో. 100వ కీర్తన మొదటి వచనము, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఎవరంట? సమస్త దేశములారా. ప్రతి దేశంలో ఉన్నవారు కూడా ఎవరిని బట్టి ఉత్సాహధ్వని చేయాలి? ఎందుకు? దేవుడు ఆయన ఎవరు? ఆయనే దేవుడు. 3వ వచనంలో రాయబడి చూడండి, యెహోవాయే దేవుడని అందరూ తెలుసుకోవాలి. ఎవరు దేవుడమ్మా? యెహోవాయే దేవుడని అందరూ తెలుసుకోవాలి. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? యెహోవాయే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధించవలసిన దేవుడు యెహోవా. అంటే ప్రభువు, దేవుడు అని అర్థం, నిజ దేవుడు. కనుక యెహోవాను బట్టి మనం అంతా ఏం చేయాలి? దేశస్థులారా ఉత్సాహధ్వని చేయుడి. ఎలా చేయాలంట? సంతోషముతో యెహోవాను సేవించుడి. దేవుని ఎలా సేవించాలి? సంతోషం లేకుండా దేవుని దగ్గరికి రాకూడదు. చర్చికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తూ ఉంటాం? మనము డీలాగా వస్తూ ఉంటాం. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, దేవుని దగ్గర కూర్చునేటప్పుడు, దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలి? ఆయనను సేవ చేసేటప్పుడు ఎలా సేవ చేయాలి? సంతోషం ఉండాలి మనలో. ఏముండాలి? సంతోషం ఉండాలి. సంతోషపూర్వకంగా సేవ చేయాలి. సంతోషం లేకోకుండా చేస్తూ ఉంటే సేవ, అది సేవ అనిపించుకోదు. కనుక దేవునికి ఎలా సేవ చేయాలండి? హృదయపూర్వకంగా సేవ చేయాలి. సంతోషంతో. చర్చికి వస్తే ఎలా రావాలి? సంతోషంగా రావాలి. ఎవరో దొబ్బుకొని వచ్చినట్లుగా ఇట్లా రాకూడదు. సెల్ఫ్ లైన్ బండ్లు దొబ్బుతాం చూడండి, అట్లా రాకూడదు అనమాట. నీ అంతకు నీవే ఏంటి? నీ అంతకు నీవే రావాలి. మా సహస్రమ్మ, పదమ్మ 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 ఏం రాదు. పిలుస్తా అంటే ఏం చేయదు, ఏం రాదు. వీళ్ళందరినీ ఏం చేయాలి? మేము పొద్దున్న లేగానే 8 గంటల నుంచి లేపుతా ఉండాలి డోర్లు కొట్టి. ఏం చేయాలమ్మా? లేయమ్మ, లేడియమ్మ, సహస్రమ్మ, పూటమ్మ అని డోర్లు గట్టు లేపితే వీళ్ళు స్నానాలు చేసి రెడీ అయ్యేపాటికే అక్కడ ఆరాధన కూడా అయిపోయింటుంది. అట్లా రాకూడదు. నిజముగా మీరు దేవుణ్ణి తెలుసుకొని ఉంటే సంతోషంగా రావాలి. మీ అంతకు మీరే. మీకు 9:30 టైం అని చెప్పాల్సిన అవసరం లేదు. 9:30 కంటే ముందే వచ్చి నీలో సంతోషం ఉంటే ఖచ్చితంగా పలానా హీరో సినిమా ఈరోజు రిలీజ్ అవుతుందంటే వాడు ఎంత సంతోషంగా పోతాడు ఆ సినిమాకి? ఏడ్చుకుంటూ పోతాడా? అంగిల్ చింపుకొనైనా సరే టికెట్ తీసుకొని సంతోషంగా లవ్లు పోతాడు. తేర్లు, ఉత్సవాలు, పండగలు జరిగేందుకు ఎంత సంతోషంగా వస్తారు బంధువులు, ఎంత సంతోషంగా చేసుకుంటారు ఆ పండగల్ని. మనం ఆదివారం రోజు పండగ చేసుకుంటున్నాం. మన పండగ ఎప్పుడు? ప్రతి ఆదివారం మన పండగ. ఆ పండగ రోజు మనము సంతోషంగా రావాలి దేవుడి దగ్గరికి. మొఖాలన్నీ కూడా ఈరోజు ఆదివారం వచ్చింది, ఏ అబ్బాయి ఆదివారం వస్తే అన్ని పనులను వదులుకొని పోవాలా అంటూ ముఖమంతా కూడా మార్చుకొని రాకూడదు దేవుడి దగ్గరికి. అలా వస్తే దేవుడు మనల్ని అంగీకరించడం కాదు కదా, శాపాలు పొందుకుంటాం మనం. దేవుని దగ్గరికి ఎలా రావాలి చెప్పండి ఇప్పుడు? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. వచ్చేటప్పుడు ఎట్లా రావాలంట? పాటలు పాడుకుంటా ఉత్సాహంగా ఎగురుకుంటూ రావాలంట. పీర్ల పండుగ అప్పుడు చూడండి ఎట్లా చేస్తారు మనల్లో. అమ్మా ఎట్లా చేస్తారమ్మా? బాణాకట్లు, గొడ్డేన్లు, కొడివేన్లు పట్టుకొని ఫుల్గా వాడు తప్పుడు కొడుతూ ఉంటే వాడిని చుట్టూ ఎగురుకుంటా వాడు తప్పుడు ఆఫ్ చేశారంటే వాడిని కొడతారు. ఇంకా అంటే ఎంత సంతోషంగా చేస్తూ ఉంటారు చూడు. వినాయక చవితి అప్పుడు వాళ్ళు చేసేది తప్పైనా ఏమైనా అది మనకు అవసరం లేదు, కానీ వాళ్ళు ఎంత శరీరాన్ని ఉల్లాసంతో చేసే 2 రోజులు కానీ 3 రోజులు కానీ 9 రోజులు కానీ ఎంత ఆనందముతో, ఎంత సంతోషముతో, ఎంత ఉత్సాహంతో చేస్తారో అదే ఉత్సాహము నిజమైన దేవుడైన యెహోవా యొద్ద ఉండాలి. అప్పుడే. అందుకే మనం ఆ ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాము. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఏ హృదయంతో వస్తున్నావో దేవుడు చూస్తాడు. నీ హృదయంలో సంతోషం ఉందో లేదో కూడా దేవుడు చూస్తాడు. కనుక దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా రావాలి చెప్పండి ఇప్పుడు? ఉత్సాహగానము చేయుచు
ఇంటికాడ నుంచి గానం చేస్తూ వస్తారా? చెప్పండి అమ్మా. పాటలు పాడుకుంటా దేవుని స్తుతించుకుంటా ఆటోలు ఎక్కుతారా? బైకులు ఎక్కుతారా? ఎంతసేపు చేస్తారు చూడు. ఇంకా చీర కట్టుకోదు, ఇంకా బట్టలు వేసుకోదు, ఈ గొడవలే. అవునా? ఆడేమో పాస్ 9:30 అయింది ఇంకా రాలేదంటాడు. అవునా లేదా? లేకపోతే ఇక్కడ ఈయన రండి పొదం రండి అని ఏం రెడీ ఉంటుంది. కొందరు పురుషుల్లో డెలికేట్ ఫెలోస్ ఉంటారు, సోమరిపోతులు. కొందరు లేడీస్లో సోమరిపోతులు ఉంటారు. ఆదివారం రాగానే ఇటు ఆయన ఇంకా మొబైల్లో మునిగిపోయి ఉంటాడు, ఇంకా స్నానం కూడా చేయండి, ఇంకా బ్రష్ కూడా వేసిండు. టైం అయిపోతూ ఉంటుంది. పొదం రండి అంటుంటే అవసరం పొదంలే అంటాడు ఆయన. అంటే ఉత్సాహంతో సంతోషంతో రారు. ఇంకా 4 ఇడ్లీలు ఉన్నాయి అమ్మేసి వస్తామంటారు అన్నమాట. టైం అయిపోయింది. అవునా? ఆడ టైం అయిపోతుంది. దేవుని ఆరాధించాలి. దేవుని మిగిలిన దినాలు 10 ఇడ్లీలు కూడా అమ్ముకో నువ్వు, దేవుడు సాయం చేస్తాడు. ఎప్పుడైతే క్రమం నేర్చుకుంటామో, పద్ధతి నేర్చుకుంటామో అది దేవుడు చూస్తాడనమాట. ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దేవుడికి ఏం కావాలంటే క్రమం కావాలి. దేవునికి క్రమం చాలా ఇంపార్టెంట్ అనమాట. కనుక దేవుడు ఏం చేస్తాడు? మనల్ని గమనిస్తూ ఉంటాడు అన్ని విషయాల్లో. ఎట్లా రావాలంటే చెప్పండి. ఇప్పుడు ఇంటికాడ నుంచి పాటలు పాడుకుంటూ రావాలంటే దేవునికి ఇక్కడి నుంచే పాటలు పాడుకుంటూ రావాలి. ఇంకా చర్చిలోకి వచ్చిన తర్వాత కాదు పాటలు పాడేది. కొంతమంది చర్చిలోకి వచ్చినప్పుడు కూడా పాటలు పాడరు. కానీ అట్లా లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆ రోజు ఇశ్రాయేలీలు వారు మందిరానికి బయలుదేరేటప్పుడే ఇంటి దగ్గర నుంచే పాపలు పిల్లలు అందరూ కూడా ఏం చేసేవాళ్ళు? పాటలు పాడుకుంటూ బయలుదేరేవాళ్ళు. మీరు చూసారా తాండవాళ్ళు రేపు డిసెంబర్ నెలలో ఈ కనేకలకి ఇట్లా అంతా చోట్లకి వెళ్తారు. దేనికి వెళ్తారు? కోత కోయడానికి వెళ్తారు. ఏ కోత కోయడానికి వెళ్తారు? ఆ వరి కోత కోయడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళు పొలంలో దిగినప్పుడు పనిలో పాటలు పాడుకుంటూ పని చేస్తారు మొత్తం వాళ్ళు. తాండవాళ్ళ పాటలు సపరేట్ ఉంటాయి. ఆ తర్వాత పంటంతా అయిపోయాక ఒక నెలకి గింజలు వేసుకొని ఆ యొక్క గింజల్ని లారీల మీద ఎక్కించి ఆ మూటల మీద పైన కూర్చొని వాళ్ళు సాయంత్రం పూటలు పోతూ ఉన్నప్పుడు మేము చూస్తూ ఉండేవాళ్ళము. పాటలు పాడుకుంటూ పోతారు. పాటలు పాడుకుంటూ పోతుంటారు పోయేటప్పుడు కూడా. ఎందుకు? ఉల్లాసం, ఉత్సాహం. ఆ ఉల్లాసము, ఉత్సాహము, ఆ గానం చేసుకుంటా సంతోషంగా ఎవరి దగ్గర రావాలి మనము? వాంతో కొట్లాడేదే, వీంతో కొట్లాడేదే, ఆ బైకోడు వస్తే బైకోని తిట్టేదే. వచ్చేటప్పుడు అంతా కూడా మన పరిస్థితి ఏంటి? టెన్షన్, జీవితం అంతా టెన్షన్. అట్లా రాకూడదు. ఆ రోజు మనము సంతోషగానంతో వస్తే హృదయపూర్వకంగా అక్కడ దేవుడు మనతో మాట్లాడతాడు. అక్కడ దేవుడు మాట్లాడే విధానంలో కూడా మన హృదయం చల్లగా, నెమ్మదిగా, సమాధానంగా ఉంటుంది. టెన్షన్ అనేది ఉండదు. కనుక మనం ఏ రకంగా ఇంటి నుంచి బయలుదేరాలి బైబిల్ చెప్తుంది. ఇది పాత నిబంధన కాలంలో ప్రజలు అలా చేస్తున్నారు అంటే మనం ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. మనల్ని పుట్టించింది ఎవరమ్మా? ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు. కింద రాయబడి చూడండి, మనల్ని మనమే సృజించుకొనలేదు అని రాయబడి చూడండి. మనల్ని మనమే అంటే మనల్ని మనమే పుట్టించుకోలేదు. మనల్ని పుట్టించింది దేవుడు. మనం పుట్టామంటే దాని వెనకాల ఎవరున్నారమ్మా? దేవుడు ఉన్నాడు. మా తల్లిదండ్రులు పుట్టించారు అంటే అది కాదు. మీ తల్లిదండ్రులు కూడా పుట్టించింది దేవుడు. కనుక మనలను కలగజేసిన వాడు లేదా మనల్ని పుట్టించెను, మనం ఆయన. మనం ఎవరి వారం? దేవుని వారం, దేవుని వారం, దేవుని వారం. అయితే మనం దేవుని వారంగా ఉన్నామా? కనీసం ఆదివారమైనా దేవుని వారంగా ఉన్నామా? లేదు. దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే ఆదివారం ఒక్కరోజే కాదు, 24 గంటలు నీవు నా వాడవి, నేను పుట్టించాను, నువ్వు నా కోసమే బ్రతకాలా, నా కోసమే జీవించాలా. 24 గంటల్లో వారం రోజులు 365 రోజులు చచ్చేదాకా దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని కోసమే మనం దేవుని వారంగానే ఉండాలా. దేవుడే మనల్ని పుట్టించాడనే స్పృహ మనకి, జ్ఞానం మనకి ఉండాలా. అది ఉన్నప్పుడు మనం దేవుని మర్చిపోయే స్థితి ఉండదు. ఇకపోతే మనం ఆయన ప్రజలము, ఆయన మేపుగొర్రెలమట. మనం ఎవరు ప్రజలము? దేవుని ప్రజలము, ఆయన మేపుతున్న గొర్రెలం. మనల్ని మేపుతున్నాడు దేవుడు. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో
ప్రవేశించుడి. మీరు బయలుదేరేటప్పుడు ఆయన గుమ్మంలో అంటే దేవుని మందిరంలోకి బయలుదేరినప్పుడు కృతజ్ఞత అర్పణలు, దేవునికి ఏం అర్పించాలి? అర్పణ, కృతజ్ఞత అర్పణ. దాన్నే మనం కానుక అంటాం. అంటే ఈ వారం అంతట్లో దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను కృతజ్ఞతగా దేవునికి, కృతజ్ఞత అంటే థ్యాంక్స్కి, నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో అని కానుకగా మనం వేయడమే కృతజ్ఞత కానుక. అంతే. ఆ రోజుల్లో వాళ్ళు డోర్ దగ్గరే కానుక పెట్టేవాళ్ళు. ఇట్లా బయలుదేరేటప్పుడు కానుక పెట్టి ఉండేది, లోపలికి వస్తేనే కానుక పెట్టిలో కానుక వేసిన తర్వాత లోపలికి వెళ్ళేవాళ్ళు. కనుక ఆ కానుక పెట్టిలో కానుక వేసి కృతజ్ఞత కానుక లోపల వచ్చి కూర్చునేవాళ్ళు అన్నమాట ఆ రోజుల్లో మందిరంలో. కనుక కృతజ్ఞత అర్పణలు అర్పించి మీరు గుమ్మంలో నుంచి లోపలికి రావాలా, గుమ్మంలోనికి రావాలా అని చెప్తా అన్నాడు అక్కడ. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో. పాటలు పాడుకుంటేనే లోపలికి రావాలంట. మనం లోపలికి వచ్చిన తర్వాత కూడా పాడడం. బయట ఏం మాట్లాడతాము? శనిక్కాయలు బాగా అయినాయా, బాగున్నావా, నీ కొడుకు పెళ్ళిడికి ఇచ్చినాడా, బయటవన్నీ మాట్లాడొద్దు. పాటలు పాడుకుంటూ లోపలికి రావాలా. అంత ఆత్మపూర్ణుడై రావాలి నువ్వు లోపలికి. ఎట్లా రావాలా? ఆత్మపూర్ణుడై లోపలికి రావాలా. ఒక బ్రాహ్మణుడు పూజారి దేవాలయం వచ్చేటప్పుడు ఉదయం ఇంటికాడే నమో కూడా వస్తుంటాడు. వాడు అక్కడి నుంచి అనుకుంటూ వస్తుంటాడు. భగవాన్ అంటాడు అందరినీ, దూరం చేయడం ఓం నమో నమో అనుకుంటూ లోపలికి పోతాడు. అంటే ఇంటికాడ నుంచి రోడ్లో నుంచి ఏం చేస్తుంటాడు? మంత్రాలు చదువుతూనే వస్తుంటాడు, స్తోత్రాలు చెల్లిస్తూనే వస్తుంటాడు. మరి ఇక్కడ బాగా గమనించండి, మనం ఎలా రావాలి దేవుని దగ్గరికి? ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ అయ్యి ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకొని ఇంటి దగ్గర మోకాలుని ఇంటి దగ్గర ప్రార్థన చేసి, నా ప్రయాణంలో నేను చర్చికి వెళ్ళేదాకా నా దగ్గర నన్ను కాపాడదేవా, నాతో మాట్లాడదేవా, నాకు ఈరోజు బుద్ధి కలిగించి ప్రభువా, నాలో మార్పు వచ్చేటట్టుగా మార్చు ప్రభువా అని ఇంటి దగ్గర నుంచి ఏం చేయాలి? మనము ప్రార్థనాపూర్వకంగా బయలుదేరాలా. ఆటో ఎక్కగానే ఒకవేళ నీ లోపలే నువ్వు పాటలు పాడుకుంటూ బయలుదేరాలా, దేవుని స్తుతించుకుంటూ బయలుదేరాలా, నువ్వు ఆనందంతో బయలుదేరాలా. ఎక్కడ? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిత్యముండను, ఆయన సత్యము తరతరాలు ఉండును. కనుక ఆయన దయాళుడు, దయ చూపించేవాడు మన పట్ల. ఆయన దయ చూపకపోతే మనం ఈరోజు బ్రతికేవాళ్ళం కాదు, ఈ భూమి మీద ఉండేవాళ్ళం కూడా కాదు. ఆయన కృప ఉంది కనుక మనం ఇంకా ఊపిరి కలిగి బ్రతుకుతున్నాం, మంచి ఆరోగ్యంతో ఉన్నాం. ఆయన అనుకుంటే క్యాన్సర్ పెట్టొచ్చు, ఆయన అనుకుంటే ఎయిడ్స్ పెట్టొచ్చు, ఆయన అనుకుంటే గుండెపోటు పెట్టొచ్చు, ఆయన అనుకుంటే అల్సర్ పెట్టొచ్చు, ఆయన అనుకుంటే గ్యాస్ట్రిక్ పెట్టొచ్చు, ఆయన అనుకుంటే 24 గంటల సేపు మనల్ని మంచం మీద పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు. కానీ ఆ దేవుడు మనల్ని నిలవబెట్టగలుగుతున్నాడు రోగ బాధ సమస్య లేకుండా అంటే అది ఆయన దయాళుడు, ఆయన మన పట్ల చూపే కృప, ఆయన సత్యవంతుడు. కనుక దేవుణ్ణి ఏం చేస్తుండాలి? మనం ఎప్పుడు కొనియాడుతూ ఉండాలా, స్తుతిస్తూ ఉండాలా. అది ఈ కీర్తన. అందుకే స్తుత్యార్పణ కీర్తన అన్నాడు దీన్ని. అందుకే పైన స్తుతులు అర్పించే కీర్తన అన్నాడు దీన్ని. ఇకపోతే కింద 101వ కీర్తనలోకి వద్దాం. దావీదు కీర్తన ఇది చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ కీర్తన 8 వచనాలే ఉంటాయి. కానీ ఈ కీర్తన ఎలాంటి కీర్తన అంటే వ్యక్తిగతంగా పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి అనే కీర్తన. నేను పరిశుద్ధంగా ఉండాలి అని ఆ దావీదు అనుకుంటున్న కీర్తన, లేదా ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి అని చెప్పే ఒక కీర్తన ఇది. చదువుదాం మొదటి వచనం నుంచి. దావీదు అంటున్నాడు, నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. దేవుని యొక్క న్యాయం గూర్చి, దేవుని యొక్క కృపను గూర్చి పాడతాడంటేనా, కీర్తిస్తాడంటేనా. ఎట్లా? నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నిర్దోషులు ఉన్నప్పుడు వాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలి మనము? నిర్దోష మార్గమున వివేకముతో అంటే మనం ఎలాంటి మార్గంలో నడవాలి? నిర్దోషమైన మార్గంలో నడుస్తానని అంటున్నాడు అక్కడ ఆయన. చెప్పండి, ఎలాంటి మార్గంలో నడవాలి? దోషమా నిర్దోషమా? నిర్దోషి అంటే అర్థం ఏంటి?
బోన్లో నిలబెట్టింటాడు ఖైదీని, వాదోపవాదాలు జరుగుతాయి. ఇతను మర్డర్ చేయలేదని చెప్పేసి నిర్దోషిగా అతను బయటకు వస్తాడు. అతను దోషి కాదు, నిర్దోషి. అట్లనే దావీదు అంటున్నాడు, నేను ఎప్పుడు ఎలా నడుస్తాను? నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తిస్తాను. నిర్దోషంగా ఉండాలంటే తెలివితో ప్రవర్తించాలి, జ్ఞానం ఉండాలి నీకు. అందుకే వివేకముతో ప్రవర్తించేదని అన్నాడు. ఎలా ప్రవర్తిస్తాను? వివేకము అంటే జ్ఞానం అని అర్థం. ఒక వ్యక్తి దోషం లేకుండా పాపం లేకుండా బ్రతకాలంటే అతనికి ఏముండాలన్నాడు? జ్ఞానం ఉండాలి. అందుకే దావీదు ఏమంటున్నాడు? నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను, నీవు ఎప్పుడూ నా యొద్దకు వచ్చేదవు. ఎప్పుడు? నిర్దోషంగా ప్రవర్తించినప్పుడు దేవుడు వస్తాడు మన దగ్గరికి. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యము ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. అంటే నా కన్నుల ఎదుట నేను ఎలా ఉంటానన్నాడు? ఏ దుష్కార్యము ఉంచుకోకుండా నేను ఉంటాను. భక్తిహీనులు తొలగిపోయి ఉన్నారనుకో, భక్తిహీనులు వారి క్రియలు నాకంటకుండా చూసుకుంటాను. కొంతమంది ఏమవుతారు? భక్తిహీనులే దేవుని సంఘంలో నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళలాగా నేను వెళ్ళకుండా, వాళ్ళ క్రియలు నేను చేయకుండా, వాళ్ళ జీవితం నేను జీవించకుండా జాగ్రత్త పడతాను. దేవుని దూరం అయిపోయి ఉంటారు కదా, నువ్వు దూరం అయిపోకూడదు. వాళ్ళని చూసి వాళ్ళ లక్షణాలు మనలో రాకుండా జాగ్రత్త పడాలి. అలా నేను జాగ్రత్త పడతాను అన్నాడు. చూడండి, అంటే దావీదు తాను జాగ్రత్త పరుచుకున్నట్లుగా కనబడుతూ ఉంది. అలా మనల్ని మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్త పరుచుకోవాలి. కింద 4, మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను. మూర్ఖ చిత్తుడు అంటే మూర్ఖం గలవాడు నా యొద్ద ఉండడు, నేను ఉండనివ్వను వాడిని నా దగ్గర అంటున్నాడు. దౌష్ట్యమును నేను అసహింపించుకుంటాను. నేను చేస్తాను దౌష్ట్యమును, నేను అనుసరింపను. దౌష్ట్యము అంటే పాపపు స్వభావం, నేను దాన్ని అనుసరింపను. నాకు దౌష్ట్యం వద్దు. తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. పొరుగువారు కొంతమంది ఎట్లా ఉంటారు? వెనకాల మాట్లాడుతూ ఉంటారు. పొరుగు వారి కోసం పోయి ఏం చేస్తుంటారు? ముందు ఒక రకంగా, వెనకాల ఒక రకంగా. అట్లాంటి వారిని నేను ఏం చేస్తానంటాడు దావీదు? సంహరిస్తాను. ఆ రోజుల్లో చంపేసేవాళ్ళు. చాటున మాట్లాడితే ఏం చేసేవాళ్ళు ఆ రోజుల్లో? రాజు కదా ఆయన, సంహరించేదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. అహంకార దృష్టి ఎవరికైతే ఉందో, గర్వం ఎవరికైతే ఉందో, గర్వం కలిగిన హృదయం. కొంతమందికి గర్వం ఉంటుంది, కొంతమందికి అహంకారం ఉంటుంది. వాళ్ళ కంటి చూపులో అహంకారం కనబడుతుంది, వాళ్ళ హృదయంలో నుంచి అహంకారం బయలుదేరుతుంది, కొంతమందికి గర్వం బయలుదేరుతుంది. అలాంటి వారిని నేను ఏం చేయనంటున్నాడు? అస్సలు సహింపను. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను, అది దావీదే నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నప్పుడు దేవుడు ఇంకా నమ్మకస్తులను కనిపెడతాడు కదా. కనుక నా ఎదుట ఎలాంటి వారిని ఉండాలనుకుంటాను? నేను నమ్మకస్తులను మాత్రమే నేను ఉంచుకుంటాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారందరూ నిర్మూలము చేయుటకై దేశమందుల భక్తిహీనులందరినీ ప్రతి ఉదయం నేను సంహరించను. భక్తిహీనులందరినీ ఏం చేస్తున్నాడంట? ప్రతి ఉదయం ఏం చేస్తున్నాడు? దేవుడు సంహరిస్తాడు. ఉదయం లేచిపోతారు అంతే. అలాగే ఈ లోకంలో వదిలి వెళ్ళిపోతారు. రాత్రంతా బాగుండే పొద్దునే వెళ్ళిపోయాడు అంటారు. అంటే ఇక్కడ వ్యక్తిగతంగా ఒక వ్యక్తి తను పరిశుద్ధంగా జీవించాలనే నిర్ణయం తీసుకోవడానికి ఈ కీర్తన దావీదు గారు రాశారు. దీంట్లో మనం చూస్తే నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించాలి, నా ఇంట యథార్థ హృదయం గలవారై నడుచుకోవాలి, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యం ఉంచుకోకూడదు, భక్తిహీనులు తొలగిపోయిన క్రియలు నాకు అసహ్యము, మూర్ఖ చిత్తుడు నా ఎదుట ఉండకూడదు, దౌష్ట్యము నేను అనుసరింపను, పొరుగువాని చాటును దూషించువారిని నేను సంహరిస్తాను, అహంకార దృష్టి గలవారిని, గర్వద్రు హృదయం గలవారిని నేను సహింపను, నా యొద్ద ఉంచినట్లు దేశంలో నమ్మకమైన వారిని ఉంచుకుంటాను, నిర్దోష మార్గం ముందు నడుచు వారిని నేను పరిచారకులుగా పెట్టుకుంటాను, మోసం చేయవాడు నా ఇంట ఉండకూడదు,
అబద్ధాలు ఆడవాడు నా కన్నుల ఎదుట నిలవరాదు. యెహోవా పట్టణంలో పాపం చేయవారిని నిర్మూలన చేస్తాను, ఉదయకాలమున సంహరిస్తాను అన్నాడు. అంటే తను తాను పరిశుద్ధంగా జీవించే విధానం ఇది. తమను తాము పరిశుద్ధంగా జీవించాలి. ఒకవేళ పరిశుద్ధంగా లేని వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు నాకు స్నేహితులుగా ఉండరు, నేను అలాంటి వారు నా దగ్గర ఉంచుకోను అని దావీదు గారు చెప్తా ఉన్నారు. కనుక ఈ వాక్యాల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితాలను కూడా మనము జాగ్రత్త పరుచుకొని కాచి కాపాడుతాయి. ఎందుకంటే యెహోవాయే మన దేవుడు, యెహోవాయే మనల్ని పుట్టించినవాడు. ఆయన పుట్టించాడు, ఆయన కోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు బ్రతకాలి. మనం తెచ్చుకున్న వస్తువు మన కోసం ఏ రకంగా అయితే ఉపయోగపడాలని మనం అనుకుంటామో, దేవుడు మనల్ని పుట్టించాడు కనుక తిరిగి మనం ఎవరి కోసం ఉపయోగపడాలి? దేవుని కోసం ఉపయోగపడాలి. ఈ కూలర్ తెచ్చుకున్నాం, ఎవరి కోసం ఉపయోగపడాలి? మన కోసం ఉపయోగపడాలి. ఆ టీవీ తెచ్చుకున్నాం, ఎవరి కోసం ఉపయోగపడాలి? ఆ టేప్ రికార్డు తెచ్చుకున్నాం, ఎవరి కోసం ఉపయోగపడాలి? సెల్ ఫోన్ తెచ్చుకున్నాం, ఎవరి కోసం ఉపయోగపడాలి? డబ్బు పెట్టి దాన్ని తెచ్చుకున్నాం, వేలు లక్షలు పెట్టి. అవి మన కోసం ఏ రకంగా అయితే ఉపయోగపడాలనుకుంటామో అదే ప్రకారం దేవుడు తల్లి గర్భములో మన 2 చేతులతో ఏం చేస్తున్నాడు? ఆయన రూపిస్తున్నాడు, తయారు చేస్తున్నాడు. తయారు చేసుకున్న మనము ఆయన కోసం బ్రతుక్కోకుండా ఎవరి కోసం బ్రతుకుతున్నామో? మన కోసం బ్రతుకుతున్నాము, స్వార్థంగా బ్రతుకుతున్నాం. కనుక ఆయన కోసం బ్రతకాలనేది, అందుకే యెహోవాయే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారము. యెహోవా మహిమ నిమిత్తం మన దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు కొంచెం తెలివి రాగానే దేవుని వదిలేసి యెహోవాయే దేవుడు అని తెలుసుకోనక మనం ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ మన జీవితాన్ని కడముట్టించుకొని శిక్షకు పాలవుతూ నరకానికి వెళ్ళిపోతున్నాం. కనుక మనల్ని మనము సరిచేసుకొని మన జీవితాలను దేవునికి అర్పించుకొని దేవుని కోసం బ్రతకడం నేర్చుకుంటే ఆ దేవుడు మన జీవితాలను కట్టి మనల్ని సరిచేసి ఆ దేవుడు మహిమార్థంగా మనల్ని ఉంచుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక.